హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీకోసం నేను మీ శిరీష. ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి. మనకి హోటల్ స్టైల్లో క్యాబేజీ కొబ్బరి పొడి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుంది. ఎక్కువ మన క్యాటరింగ్స్లో, రెస్టారెంట్స్లో, కర్రీ పాయింట్లో అమ్ముతుంటారండి కర్రీ. ముందుకు ఇలా పాను పెట్టుకొని ఇందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తం చక్కగా వేపుకోవాలి. మనం ముందుగా క్యాబేజీ శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలండి. చూసారు కదా, ఇంత సన్నగా ఉండాలి. ఇలా కట్ చేసిన క్యాబేజీని ఇప్పుడు ఈ పోపులో అంతా వేసేసుకొని చక్కగా మొత్తం పోపులో అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మనకి సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది అన్నంలోకే కాకుండా మనకి రోటీస్లోకి, ఏ రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి పోపు అంతా కలిసేలాగా క్యాబేజీని కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక క్యారెట్ సరిపోతుంది. మనకి ఇది 1/2 కేజీ క్యాబేజ్ అండి. 1/2 కేజీ క్యాబేజ్కి పెద్ద సైజు క్యారెట్ ఒకటి సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ మొత్తం ఒక 2-3 నిమిషాలు మీడియం మంట మీద వేపుకోవాలి. మన క్యాబేజీ పచ్చిదే వేసుకోవాలండి. ఉడకపెట్టుకొని అవసరం లేదు. పచ్చిది వేసుకున్న సన్నగా కట్ చేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఇలా క్యాబేజీ వేసుకొని, క్యారెట్ వేసుకొని కొద్దిసేపు మగ్గిపోయిన తర్వాత ఇందులో మనకి పచ్చి బఠానీ దొరుకుతాయి కదండి, అవి అంతా కలర్ అంతా పోయేదాకా నీట్గా కడుక్కొని ఇలా 1 కప్పు బఠానీ ఇలా వేసేసుకోవాలి. మనకి బఠానీ ఇష్టం లేకపోతే ఆపేసుకోవచ్చు. ఇష్టమైతే ఇంకొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ మాత్రం ఒకటి సరిపోతుంది. ఇలా బఠానీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా మధ్యలో కలుపుకుంటూ 2-3 నిమిషాలు చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు మనకి ఇది వేగేలోపు దీంట్లోకి కారం రెడీ చేసేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 10-12 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక్కసారి పెద్దది వేస్తే మెదకడం కష్టం. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని ఇందులోనే మన ఘాటుకు మొత్తం కూర ఘాటుకు తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకున్నానండి. కూర కమ్మగా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు, ఘాటుగా కంటే కూడా. ఇలా ఒక పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక 10-15 ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకోవాలి. ఆల్మోస్ట్ పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. ముక్క ప్రకారం అయితే అరచేతంత ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ఈ మొత్తం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఈ కారంతోనే మన కూర మొత్తం మంచి టేస్ట్ వస్తుందండి. అందువల్ల వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి కంపల్సరీ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకుంటే కూర బాగుంటుంది. పచ్చి కొబ్బరి లేనప్పుడు ఎండు కొబ్బరి నీళ్ళలో నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఇలా కూర మనకి పొయ్యి మీద చక్కగా వేగుతుంది కదా, ఇలా మళ్ళీ ఒకసారి కూర అంతా కలబెట్టుకొని ఇందులో కూర మొత్తం తగ్గట్టు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఏ రేటిస్లోకైనా బాగుంటుంది. అన్నంలో ప్లెయిన్గా ఒక కూరతో కూడా తినేయచ్చు. ఇలా పసుపు వేసేసుకొని మనం మిక్సీ పట్టించుకున్న కారం మొత్తం వేసేసుకోవాలండి. మన కారం తక్కువ కారం వేసుకుంటేనే కూర కమ్మగా ఉంటుంది. ఉప్పు కరెక్ట్గా వేసుకొని కారం అనేది కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎక్కువ ఘాటు కాకుండా. ఇలా కారం అంతా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలబెట్టుకొని కారం వేసుకున్న తర్వాత మన కూర 7-8 నిమిషాలు మీడియం మంట మీద వేపుకుంటే ఆ పచ్చిమిరపకాయల కారం పచ్చి వాసన అంతా పోయేదాకా వేపుకోవాలి. ఇలా మీడియం మంట మీద మనకి క్యారెట్ కూడా మగ్గేదాకా వేపుకోవాలండి. ఒక క్యారెట్ ముక్క తుంచుకొని చూస్తే మనకి చక్కగా మగ్గిపోయి ముక్క తునగాలి. చూసారు కదండి, కూర కొబ్బరి ఎల్లుల్లి అన్నీ వేసాం కదా, కలబెడుతుంటేనే మంచి వాసన వచ్చేస్తుంది. క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. కూర కూడా మనకి ఎప్పుడు రొటీన్గా చేసుకున్నట్టు కాకుండా వెరైటీగా ఉంటుంది. ఇలా కారం అంతా పచ్చివాసన పోయేదాకా ఒక 7-8 నిమిషాలు మీడియం మంట మీద వేపుకోవాలండి. మన క్యాబేజ్ పచ్చిది వేసిన చక్కగా మగ్గిపోతుంది సన్నగా కట్ చేసుకుంటే. ఇలా ఒక క్యారెట్ తీసుకొని ఇలా తుంచుకొని చూసుకోవాలి. ఇలా క్యారెట్ మగ్గితే మనకు ఆల్మోస్ట్ కూర మగ్గిపోయినట్టే అండి. ఇంకా స్టవ్ కట్టేసేసి చక్కగా సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో క్యాబేజీ కొడి కూర, చాలా బాగుంటుంది కొబ్బరి ఎల్లుల్లి ఫ్లేవర్తో. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కూర కట్టేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చాలా సింపుల్ అండి. మనకు ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్స్కైనా
ఇంట్లో అప్పటికప్పుడు కూర చేయాలన్నా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. క్యాబేజీ ఉంటే ఇంట్లో అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. కొంతమందికి క్యాబేజీ స్మెల్ నచ్చదు కదా, అలాంటి వాళ్ళు ఇలా క్యాబేజీ కూర అల్లం వెల్లుల్లి ఫ్లేవర్తో వేసుకొని చూస్తే టేస్ట్ బాగుంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో, కర్రీస్ పాయింట్ స్టైల్లో ఇదే టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.